హత్యలు చేసి ఉన్నారు తప్ప ఈ రాష్ట్రంలో హత్య రాజకీయాలని రాష్ట్రానికి అలవాటు చేసింది, ఈ రాష్ట్రానికి తెలియజేసింది, ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేసింది మీరు, మీ తండ్రి గారు, మీ కుటుంబం తప్ప తెలుగుదేశం పార్టీకి ఏ రోజు నుంచి కూడా, పార్టీ ఆవిర్భావం నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి ఆ సంస్కృతి లేదు, తెలుగుదేశం పార్టీ ఆలోచన లేదు. అందున ప్రస్తుతం మన ముఖ్యమంత్రి, జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి ధ్యేయంగా పనిచేసే అలవాటు తప్ప ఇలాంటి కుట్ర రాజకీయాలు కానీ, హత్యా రాజకీయాలు కానీ, దుర్మార్గ రాజకీయాలు కానీ, లేకపోతే ప్రజల్ని ఎలిమినేట్ చేసేటువంటి పరిస్థితి లీడర్స్ని అలాంటి అలవాటు లేదు. నీ కాలంలో 5 సంవత్సరాల్లో 2,000 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని పొట్టన పెట్టుకున్నావు. చివరి ఆఖరికి నీ ఎంపీని కూడా జైల్లో పెట్టి కొట్టించిన సందర్భం. కాబట్టి హత్యా రాజకీయాలు నువ్వు నేర్పుతున్నావు, హత్యా రాజకీయాలు నువ్వు చేస్తున్నావు తప్ప ఎవరు కూడా తెలుగుదేశం పార్టీ ఆనవాయితీ లేదు, అది తెలుగుదేశం సంస్కృతిలో కూడా లేదు. మీరు ఇవాళ ఏదో విధంగా అబాస్పాలు చేయాలి తెలుగుదేశం పార్టీని. ఓడాం కాబట్టి ఇది ఎట్లో గట్లా ప్రజల మీదకి నెట్టాలి ఈ ప్రభుత్వాన్ని. ఎందుకంటే ప్రభుత్వంగా ఈ 2 నెలల్లోనే ప్రజలకు జవాబుదారీతనంగా, అత్యంత బాధ్యతాయుతంగా 5 సంవత్సరాల ధ్వంసమైన పరిపాలన 2 నెలల్లోనే గాడిని పెట్టి ప్రజల ఆమోదాన్ని, ప్రజల హర్షాతిరేకాల మధ్య చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తుంటే ఇవాళ అది ఓర్చుకోలేని నువ్వు నన్ను అంతమొందించటానికి జనం నవ్వుకుంటున్నారు. అయ్యా, మేము అంతమొందించాం కదా నేను రాజకీయంగా, తిరిగి కొత్తగా ఎవరు అంతమొందించాలి నిన్ను? అవసరం లేదు. ప్రజా జీవితం నుంచి తరిమి కొట్టాము, ఇక నిన్ను చూడటం అంటే మమ్మల్ని మేము హత్య చేసుకున్నట్టే. కాబట్టి నీ ముఖం కూడా చూడటానికి సిగ్గుగా ఉందని జనం ఓ బ్రహ్మాండమైన తీర్పు ఇస్తే అది ఓర్చుకోలేని జగన్మోహన్ రెడ్డి గారు తను అధికార పార్టీ మీద లేదా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి మీద ఒక అభాండం వేస్తున్న పరిస్థితి. జనం ఎవరు నమ్మలేదు కాబట్టి ఆ రోజు నీకు 151 సీట్లు ఇచ్చినా 5 సంవత్సరాల్లో నువ్వు 175 అన్నా కూడా ఇవాళ 11 సీట్లకు పరిమితం చేసి ప్రతిపక్ష హోదా కూడా లేదు నీకు. ఎంత దారుణం అంటే నిన్ను అంగీకరించలేకపోయారు జనం. కానీ తమరు ఇంకా అర్థం చేసుకోకుండా, ప్రజాభిప్రాయాన్ని అర్థం చేసుకోకుండా, ప్రజలు ఏం కోరుకుంటున్నారో, ఎలాంటి పరిపాలన కావాలనుకుంటున్నారో, ప్రజలు ఎలాంటి నాయకుడు కావాలనుకుంటున్నారో ఆ నాయకుడిని ఎన్నుకొని ఆయన ద్వారా పరిపాలన చవిచూస్తున్నటువంటి పరిస్థితి. కానీ తమకి బాధగా ఉంది. నీ చెల్లెళ్ళు నేను రాష్ట్రంలో కోరుకున్నారు, మాకు రక్షణ కల్పించండి జగన్మోహన్ రెడ్డి గారిని గురించని. ఒక పక్కన షర్మిల గారు, మరో పక్క సునీత గారు సొంత తండ్రిని కోల్పోయి అన్న మా నాన్నను చంపేశారు చూడంటే ఉదయం పూటేమో గుండెపోటు అన్నావు, సాయంకాలానికి గొడ్డలిపోటు అన్నావు, 3 సెకండ్ మరుసటి రోజు ఉదయంకి వచ్చేసరికి నారాసుర రక్త చరిత్ర చంద్రబాబు నాయుడు గారు అది చేయించారన్నావు. ప్రజలు అర్థం చేసుకున్నారు. హైకోర్టులు ఏం చెప్పినాయి, లేదా అసలు సిబిఐతో ఎంక్వైరీ చేయించమన్నావు. నువ్వు ప్రభుత్వంలోకి వచ్చినాక సిబిఐ ఎంక్వైరీ పని లేదన్నావు. కోర్టుల్లో ఒక ఆర్డర్ తెచ్చుకున్నావు దీని గురించి చర్చించకూడదు అని. అంటే ప్రతి క్షణం నువ్వు ఈ రాష్ట్ర ప్రజలు అమాయకులు, ప్రజలు అర్థం చేసుకోలేరు, ప్రజలకు అవగాహన లేదు, ప్రజలకు జ్ఞాపక శక్తి లేదు, ప్రజలు నేనేం చెబితే తింటారు. ఎందుకంటే ఒక మోసగాడిని, హత్యా రాజకీయాల్లో రాటు తేలినటువంటి వాడిని, ఆ రోజు పరిటాల రవి లాంటి వారిని కూడా అంతమొందించినటువంటి కుట్రలో భాగస్వామిని, నన్నే నమ్మి ఓటేసి 151 సీట్లు తెచ్చినటువంటి జనాన్ని ఎలాగైనా మోసం చేయొచ్చు. ఒకసారి ఈ మోసంని ప్రజలు అర్థం చేసుకుని తిరగొట్టారు. అయినా కూడా మరొకసారి మోసం చేయాలనే ఉద్దేశంతో నువ్వు చేస్తున్నటువంటి ప్రయత్నాలు అయితే ఉన్నాయో ప్రజలు హర్షించే స్థితిలో లేరు, అంగీకరించే స్థితిలో లేరు. నీ హత్యా రాజకీయాలను జనం అర్థం చేసుకున్నారు. నువ్వెంత దుర్మార్గుడువో ఆఖరికి చెల్లి, తల్లి అందరూ కూడా రోడ్లు వెంబడి తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. నీ నుంచి రక్షణ వాళ్ళు కోరుకుంటున్నారు. ఇవాళ నిన్ను అంతమొందించాల్సిన అవసరం తెలుగుదేశం ప్రభుత్వానికి కానీ, ఈ కూటమికి కానీ ఎటువంటి పరిస్థితి లేదు, ఆలోచన లేదు. ఆలోచన చేసే తీరిక కూడా ఇవాళ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారికి లేదు. కారణం ఆయన చూస్తున్నారు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో. రాత్రంతా నిర్విరామంగా ఈ అధికారులతోటి, పోలీస్ అధికారులు, కలెక్టర్లతో, ఆఫీసులతో రివ్యూలు చేస్తూ రాష్ట్రాన్ని ఎలా గాడిని పెట్టాలి, ధ్వంసమైన ఆంధ్రప్రదేశ్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి. ఒక పక్క హత్యా రాజకీయాల్లో రాష్ట్రం అల్లకొల్లమైంది. గంజాయి రాష్ట్రంగా, గంజా హబ్గా ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే ఒక గంజా హబ్గా మిగిలిపోయినటువంటిది. లేకపోతే ఈ యొక్క చీప్ లిక్కర్ తోటి ప్రజల జీవితం చెలగాటాడావు. అనేక మంది రాజకీయ నాయకుల్ని జైల్లో తోసేసావు, అనేక మందిని చంపించావు,
తోట చంద్ర అయినటువంటి పల్నాడులో జై జగన్ అనలేదని జై చంద్రబాబు నాయుడు గారు అన్నని గొంతు కోయించినటువంటి సంఘటన కాదా? గతంలో మాచర్లో జరిగిన సంఘటన ఒక హత్యను పురస్కరించుకొని మా తెలుగుదేశం పార్టీ నాయకులు పోతే వాళ్ళ కారులతో ధ్వంసం చేసి వాళ్ళందరినీ రాక్షసంగా హింసించినటువంటి దాఖలా మీది కాదా? అంటే జనం మీరు మోసం చేయాలనుకుంటున్నారు. ఇంకా కూడా నిన్ను కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మిమ్మల్ని దారుణంగా ఓడించి ప్రజా జీవితం నుంచి బయటికి పంపించడానికి ప్రయత్నం చేస్తే ఇంకా సిగ్గు లేకుండా తగుదునమ్మంటూ గురువింద సామెతలాగా ఈరోజు వచ్చి నన్ను తెలుగుదేశం ప్రభుత్వం లేదా కూటమి ప్రభుత్వం అంతమొందించాలని చూస్తుంది. ఇవాళ Z+ కేటగిరీలో NSG సెక్యూరిటీలో ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి ఎంత సెక్యూరిటీ ఉంది? ఒక మాజీ ముఖ్యమంత్రిగా నీకెంత సెక్యూరిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందో, ఎంతైతే పర్మిట్ ఉందో ఆ పర్మిషన్ ప్రకారం అధికారులు చెబుతున్నారు. దీంట్లో చంద్రబాబు నాయుడు గారి పాత్ర కానీ, తెలుగుదేశం ప్రభుత్వం కానీ, కూటమి ప్రభుత్వం కానీ పాత్ర లేదు.